శ్రీమాత్రే నమః. వందే మాతరం. మొన్న లాస్ట్ నేను చేసిన వీడియోలో చెప్పాను, ఎలా హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున 750 ఎకరాలని వక్ఫ్ బోర్డు తమ సొంత ఆస్తులాగా క్లెయిమ్ చేసుకుని వేలాది మంది కుటుంబాలను అర్ధాంతరంగా రోడ్డు పైనకి లాగేసింది అనేది. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఇంకొక సంఘటన ఏంటంటే, దాదాపు మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, బద్రీనాథ్ ఆలయం మనందరికీ తెలుసు కదా. సో బద్రీనాథ్ ఆలయాన్ని క్లెయిమ్ చేస్తున్నారు వక్ఫ్ బోర్డు వాళ్ళు. బద్రీనాథ్ ఆలయం కూడా మా వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని. అంటే ఏంటి అర్థం? ఇప్పటి వరకు 1954లో ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుండి 1995లో దాన్ని సవరించి లేదా దాన్ని క్యాన్సిల్ చేసి దానికి అపరితమైనటువంటి హక్కులని ప్రసాదించి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రసాదించి, మైనారిటీ అప్పీజ్మెంట్ కోసం కాంగ్రెస్ చేసిన దారుణాలు బయటికి వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీని, జేపీసీ కమిటీని వేసిన తర్వాత ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళందరూ కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇలా క్లెయిమ్ చేయడమే అన్యాయం అంటే, ఎందుకంటే అది హిందువులు, సామాన్య ప్రజలవి, ప్రభుత్వ ఆస్తులు, అలాగే హిందూ దేవాలయాల భూములని వక్ఫ్ తమ బోర్డులు తమ ఆస్తులాగా ప్రకటించుకుంటూ క్లెయిమ్ చేసుకుంటూ అధికారాలని అక్రమంగా చేజిక్కించుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ జమాయత్ ఇస్లామీ లాంటి ఆర్గనైజేషన్స్ నిన్న విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జమాయత్ ఇస్లాం వాళ్ళది ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. ఏమని? వక్ఫ్ పరిరక్షణ కోసం అని చెప్పని వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఒక పెద్ద కరపత్రం అంటే పాంప్లెట్ కూడా పంచారు. అందులో వారంతట వారే చెప్పారు ఎన్ని లక్షల ఆస్తులు వారి పేరిట ఉన్నాయి అనేది చెప్పుకున్నారు. భారతదేశంలోని అతిపెద్ద 3వ భూస్వామి లాగా ఈ రోజున వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేసి. మరి మన హిందువులు ఎందుకు మనం మేల్కోవట్లేదు? ఈ రోజున బద్రీనాథ్ కూడా ఆలయం కూడా మాది అని వాళ్ళంటే మనం సరే వాళ్ళ ఆలయమే కదా అనేసి ఊరుకుంటామా? అటాక్ అనేది వాళ్ళ మోడ్ అయిపోయింది. అటాక్ చేయడం అనేది ఆ వర్గానికి అది వారి హక్కులాగా భావిస్తున్నారు. మనము వారి అటాక్లను చూసి భయపడి బలహీన పడాల్సిన అవసరం లేదు. హిందువులము ఇప్పుడు చాలా చైతన్యవంతులం అవుతున్నాము. మరింత